శాపమును విడగొట్టడానికి, పగలగొట్టడానికి ఎట్లా సాధ్యం? ఇది ఎలా సాధ్యం? కయ్యను ద్వారా సంప్రాప్తం అయిపోయింది, ఇది అందరి మీదకి వచ్చేసింది. ఇది ఏ విధంగా సాధ్యం? 2 రకాలుగా సాధ్యం. ఒకటి, ఆయన పెట్టుకున్న ముండ్ల కిరీటం వలన సాధ్యం. 2, ఆయన ఎక్కిన సిలువ వలన సాధ్యం. ముండ్ల కిరీటము అంటే ఆ ముళ్ళు శాపానికి సూచనగా ఉన్నది. ఆ ముళ్ళు శిరస్సులో పెట్టిన కిరీటపు ముళ్ళున్నాయే, అది శాపానికి సూచనగా ఉంది. ప్రియులారా, 2వది, ఆయన ఎక్కిన సిలువు శాపగ్రస్తమైనటువంటిదని మనమే చదువుకున్నాం. చదువుతారా? శాపగ్రస్తమైందని గలతీ పత్రిక 3వ అధ్యాయం 14 ఆఖరు మాట, మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును, మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును ఏమై ఉంటాడని వ్రాయబడింది? శాపగ్రస్తుడు. గనుక యేసు మన శాపంగా మార్చబడ్డాడు. యేసు మన శాపాన్ని ముండ్ల కిరీటం వేసి నొక్కారు. ఆయన మీద కిరీటం పెట్టి నొక్కుతుంటే చూడు, నాడులు నరాలు అన్నీ చిక్కిపోయినాయి. లోపల నుంచి రక్తం ధారాపాతంగా పోసుకున్నది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం ఆ శిరస్సును చూస్తానే మనకి ఏం అర్థమవుతుంది అంటే, ప్రియులరా చూడండి, నా శిరస్సుతో నా తల మీద ఆ శాపపు ముద్ర, నీవు పెట్టుకున్న ముండ్ల కిరీటములు నీ నెత్తిన నొక్కటము ద్వారా ఆ ముళ్ళలో నుండి స్రవించిన రక్తము నా శాపాన్ని తుడిచేసిందేసయ్యా, నా శాపాన్ని తుడిచేసిందేసయ్యా, నా దోషాన్ని తుడిచేసిందేసయ్యా, నా అతిక్రమం తుడిచేసిందేసయ్యా. నువ్వు ఎక్కిన శాపగ్రస్తమైన మ్రాను, ఓ ప్రభు, దాని నుండి నన్ను విడిపించినావు యేసయ్యా. యేసయ్యా నీకు స్తోత్రాలు. ఎంతమంది నమ్మి దేవుని పాదాల చెంత సాగిలి పడిపోతాను. ఒక శాపగ్రస్తుడుగా బ్రతకడం ఎంత ఘోరం, ఎంత నాశనం అది. వద్దు, దొంగతనానికి నాశనానికి వస్తే నా యేసు మన శాపాన్ని తీసేసి మనకు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి వచ్చాడు. శాపాన్ని తీసేసి ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి వచ్చిన ఆయన 2 రకాలుగా దాన్ని బద్దలు కొట్టి ముక్కలు చేసి పడేశాడు. ఒకటి, ముండ్ల కిరీటం తీసి నెత్తిన నొక్కించుకున్నాడు. ఆ 2వది, అదే శాపగ్రస్తమైన మాని మీద వేలాడుతున్నాడు. ఇది చూసినటువంటి దుండగులు, ఇది చూసిన రోమా సైనికులు, ఇది చూసినటువంటి ఆ సద్దూకైలు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, ఇదంతా చూసి వాళ్ళ దారిని పోతా ఏమన్నారంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని ఆ మాను మీద కిందకి దిగయ్యా, నువ్వు రక్షించుకొని కిందకి దిగయ్యా, నువ్వు దేవుని కుమారుడు చెప్తున్నా, నువ్వు కిందకి దిగయ్యా. నా యేసు వాళ్ళు అంటున్న శబ్దం పట్టు ఆయన నేత్రాలు పెట్టి చూస్తూ అన్నాడు, నా కుమారుడా, నీ కొరకేరా నేను ఇక్కడ ఈ వేలాడుతున్నది, నీ కొరకే నా ముండ్ల కిరీటము, నీ కొరకే ఈ శాపగ్రస్తమైన మ్రాను, నేను నీ కొరకే. నువ్వు మాట్లాడుతున్నావే, ఈ మాటల ప్రభావం ఎక్కడి నుంచి? కయ్యనింట్లో పుట్టింది. వాడు దేశదిమ్మరై, వాడు శాపగ్రస్తుడై, వాడి ప్రపంచాన్ని శాపానికి, కోపానికి నడిపిస్తే, నేను ఈ భూలోకానికి వచ్చి నిన్ను ఆశీర్వాద పక్షంగా నడిపించడానికి సిలువ మాని మీదకి ఎక్కాను. సిలువ ముండ్ల కిరీటముతో నొక్కించుకున్నాను. శాపగ్రస్తమైన మాని మీద వేలాడిన ఆయన వేలాడుతూ, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరేమి మాట్లాడుతున్నారో వీరు ఎరుగలేదు, వీరు ఏమి యోచిస్తున్నారో వీరు ఎరుగలేదు, వీరేమి తీర్మానం తీసుకున్నారో వీరు ఎరుగలేదు, వీరు బలిపీఠానికి విరోధంగా ఏం మాట్లాడుతున్నారో వీరు ఎరుగలేదు. క్షమించండి. ఒక్కటి మనమంతా, ప్రభువా, నా శాపాన్ని నువ్వు గాయాల ద్వారా తుడిచివేసిన దేవుడివి.